నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ముఖ్యంగా ఇక పహల్గామ్కు సంబంధించి దాని మీద కూడా ఒక రకమైనటువంటి చర్చ నడుస్తుంది. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఒక కేంద్ర మంత్రి సభ్యులతోటి వారితో అంతా కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందో. ముష్కర దాడి ఎఫెక్ట్, పాక్పై పంచాస్త్రాలు, సంచలన నిర్ణయాలు తీసుకున్న కేంద్రం తక్షణమే అన్ని కూడా అమల్లోకి. సరిహద్దు ఉగ్రవాదం కట్టడికి నిర్ణయాత్మక చర్యలు ప్రకటించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ. మోదీ సారథ్యంలోని కేబినెట్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. త్వరలోనే గట్టి బదిలిస్తామని కూడా రాజ్నాథ్ చెప్పడం జరుగుతుంది. ఉగ్రవాదుల ఫోటోలు కూడా విడుదల చేసి ముష్కర్ల కోసం ఆ యొక్క వేట కొనసాగుతుందని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఒక పర్యాటకులను కూడా వాళ్ళు అతి కిరాతకంగా కాల్చి చంపినటువంటి దృశ్యాలు మనం మొత్తానికి చూడడం జరిగింది. ఇక మనం ఆల్రెడీ డీసీసీలకు సంబంధించి ఒక ఐటమ్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఒక వార్త రావడం జరిగింది. ఏ పదవి ఎవరికి ఇద్దాం, డీసీసీలు టీపీసీసీ కార్యవర్గం ఎంపిక మొదలు, గ్రౌండ్ ఒపీనియన్కు ప్రత్యేక టీముల ఏర్పాటు, ఇంటర్నల్గా వివరాల సేకరణ, ఫీడ్బ్యాక్, కాంగ్రెస్లో పదవుల జాతరకు మాస్టర్ ప్లాన్. కాంగ్రెస్లో త్వరలోనే పదవుల జాతర మొదలు కానుంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కార్యవర్గం వరకు వివిధ పదవులు భర్తీ చేయనున్నారు. ప్రధానంగా డీసీసీలు టీపీసీసీ కార్యవర్గం పదవుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు గ్రౌండ్ ఒపీనియన్కు తీసుకునేందుకు పార్టీ సిద్ధమైంది. ఓ ప్రత్యేక టీం అన్ని జిల్లాల్లో అభిప్రాయాలు సేకరిస్తుంది. డీసీసీలో ఎవరైతే బాగుంటుంది, టీపీసీసీ కార్యవర్గంలో ఎవరికి ఛాన్స్ ఇద్దామంటూ కూడా ఆరా తీస్తుంది. ఇక క్షేత్రస్థాయి కేడర్ నుంచి అయితే ఒక రకంగా ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ కూడా బలంగా వినిపిస్తున్నటువంటి ఒక దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే ఫైరవీలు, పార్టీ ప్రభుత్వంలోని నామినేటెడ్ పదవుల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక లీడర్ల నుంచి కూడా ప్రెజర్ పెరుగుతున్నట్లు కూడా టీపీసీసీ చెప్తుంది. అదేవిధంగా అదంతా ఫేక్. అన్ని జిల్లాల్లో డీసీసీలతో పాటు పీసీసీ కార్యవర్గం వివిధ శాఖల కార్పొరేషన్లతో పాటు జిల్లా స్థాయిలో పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ప్రభుత్వంతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం, పార్టీలోని కార్పొరేషన్లతో పాటు గ్రంథాలయ కమిటీ, కోఆప్షన్ సభ్యులు, కోఆపరేటివ్ సహకార సంస్థలు, రైతు కమిటీలు ఇలా నామినేటెడ్ పదవుల్లో నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఒక రకమైనటువంటి చర్చ దీనికైతే వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల అమలులో కూడా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి పనిలోనైతే రైతు రుణమాఫీ కూడా ఉంది, కానీ అది కూడా ఇంకా పూర్తిగా కాలేదు. రైతు భరోసా కూడా 4 ఎకరాలకు సంబంధించి కూడా కానటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలో కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాల కార్యక్రమాలకు సంబంధించి అదేవిధంగా వివిధ రకాలుగా ఆ యొక్క సలహాలు, సూచనలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి. కాబట్టి ఈ యొక్క క్యాడర్లో ఏదైతే ఉందో డీసీసీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు అయితే ఆ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా టీపీసీసీ కొత్త కార్యవర్గానికి సంబంధించి కూడా ఒక కొత్త నియామకాలు చేపడితే కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా కొన్ని కొత్త ఆలోచనలు ఇచ్చేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దానికి సంబంధించి కూడా చాలామంది ఆశాభావులు అయితే ఎదురు చూస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ నుంచి కూడా పైరవీలు పెడుతున్నటువంటి పరిస్థితి. సో మీనాక్షి నటరాజన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ పైరవీలు లేవు. తప్పకుండా పనిచేసేటువంటి నాయకులకు తప్పకుండా అవకాశాలు వస్తాయని కూడా ఆమె క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. సో చాలామంది ఇప్పటికే ఫైరవులు చేస్తున్నారట, మావనికి వేయాలని. మీరు ఎవరు చెప్పినా కూడా నాకు నచ్చడానికి ఇస్తున్నట్టు కూడా ఒక రకమైనటువంటి చర్చ కూడా నడుస్తుందని కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారు ఒక గ్రౌండ్ లెవెల్ నుంచి వ్యక్తి కాబట్టి ఒక సాదాసీదాగా ఒక సింప్లిసిటీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచినటువంటి వ్యక్తిగా కూడా పేరుంది. కాబట్టి ఆమె ఆల్రెడీ గతంలోనే చెప్పింది. ఎందుకంటే ఏమని చెప్పిందంటే 10 సంవత్సరాల కింద నుంచి ఎవరైతే పార్టీ పటిష్టత కోసం పాటుపడి శ్రమిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఆమె వచ్చినప్పటి నుంచి కూడా ఒక రకమైనటువంటి కొత్త శోభ కూడా సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ నామినేటెడ్ కోటాలు ఒక కష్టపడ్డటువంటి వ్యక్తికి సంబంధించి ఆమె ఎవరైతే అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. సో అదే ఒక రకమైనటువంటి పనులను కూడా క్రోడీకరించి ఎవరైతే జిల్లాలో మంచి పనులు చేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేటువంటి ఒక వాదనలు అయితే వినిపించుకొని దాని ప్రకారంగానే ఒక స్క్రూటినీ చేసి వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని తీసుకొని జిల్లా అధ్యక్ష పదవికి ఎవరు మంచుకుంటారు, వాళ్ళ యొక్క క్యాడర్ ఏంది, వాళ్ళ యొక్క పనితనం ఏంది, అదేవిధంగా కార్యవర్గంలో టీపీసీసీ కార్యవర్గంలో ఎవరిని ఉంచితే బాగుంటుంది, పార్టీ పటిష్టత ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా ఆమెనైతే పక్కగా నిఘా పెట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగానైతే మనకు రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. మొత్తానికి యువత
కూడా ఈ డీసీసీ అదేవిధంగా కార్యవర్గ సమావేశాలు అదేవిధంగా చాలా రకాలుగా కొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి అయితే వారంతా కూడా ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలో కానీ డీసీసీ కానీ మండల స్థాయి నాయకులకు సంబంధించి కూడా ఒక రకమైనటువంటి చర్చ ఎవరికి ఇవ్వాలి ఎవరు వస్తే బాగుంటుందని కూడా ఆ కార్యకర్తల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. యువత కూడా ఈ యొక్క అధ్యక్ష ఎన్నికలు కూడా పార్టిసిపేట్ అయ్యే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. చాలామంది యువత కూడా ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి రావడానికి నిరంతరం కృషి చేశారు. వాళ్ళంతా కూడా చాలా కొన్ని అవకాశాలను కూడా వాళ్ళు వదులుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఈ డీసీసీ అధ్యక్షుడు నిజంగా ఇటు టీపీసీ వర్గం ఒక కొత్త నియామకం వస్తే నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వ వైభవం వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కొంత అంటే ఒక రకమైనటువంటి నెగ్లిజెన్స్తో ఉన్నట్లుగానే అర్థమవుతుంది. కొంతమంది కొత్త వారికి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు ఒక కొత్త ఉత్సాహంతో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త అధ్యక్షులు కానివ్వండి కార్యవర్గాల నాయకులు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చూద్దాం మరి ఎవరికి అవకాశాలు జరుగుతాయి, కష్టపడ్డ వారికి అవకాశాలు ఉంటాయని మీనాక్షి నటరాజన్ గారు చెప్తున్నారు. మరి 5 రౌండ్లు నడుస్తాయా, ఈమె యొక్క సర్వే నడుస్తుందా వేచి చూడాల్సిందే. సో చూస్తారండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.